నమస్తే. ప్రస్తుతం నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాను. ఈరోజు బీసీలు తమ ఆత్మగౌరవం దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుందని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన దగ్గర రఫీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి దాని గురించి పూర్తి స్థాయి అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు పెట్టారు బీసీల ఆత్మగౌరవం. మీకున్న భవనాలను కార్పొరేట్ విద్యా సంస్థలకు అద్దెకిస్తున్నారు లేదా లీజుకి ఇస్తున్నారు అని చెప్పారు. ఏ సంస్థలకు ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చిండ్రు? యాక్చువల్లీ ఇవాళ పెట్టిన సమావేశము మొత్తం బీసీ కులాలన్నింటినీ ఒక తాటి మీదకి తెచ్చినాం. కొన్ని భవనాలు కట్టి ఉన్నాయి, కొన్ని కట్టకుండానే అట్లనే నిర్వీర్యంగా ఉన్నాయి అన్నట్టు. కట్టినోళ్ళవి దుర్వినియోగం కాబోతున్నాయి, కట్టనోళ్ళవి ఏం కాబోతాయో అనే పెద్ద డౌట్లో స్టార్ట్ అయిపోయింది. ఇది మా దృష్టికి ఎట్లా వచ్చిందంటే, కుర్మ సంఘం వాళ్ళు మా దృష్టికి తెచ్చింది ఈ సమస్య. వాళ్ళ పాయింట్ ఏంటంటే, కోకాపేటలో 5 ఎకరాల భూమి గత ప్రభుత్వం ఇచ్చింది. అది బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం పిల్లలకు, ఇప్పుడు రెడ్డి హాస్టల్ ఎట్లున్నాయో వీళ్ళ పిల్లలు కూడా ఊర్ల నుంచి వస్తే ఇక్కడ ఉండడానికి, విద్య కోసం, తర్వాత వసతి, స్కిల్ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో ఇచ్చింది. ఉద్దేశం క్లియరే ఉన్నది. కానీ మేము బయటికి రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ అస్తిత్వం మళ్ళీ ప్రమాదంలో ఉన్నదని మాకు అర్థమైపోయింది. నేను ఎక్కడ చలించిన పర్సనల్గా అంటే, ఆ లీజ్ అగ్రిమెంట్లో పోయి చైతన్య నారాయణకి ఇచ్చింది. అంటే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, పేరుకు తెలంగాణ ఉన్నది, కానీ మళ్ళా చైతన్య నారాయణ లీజులకు వాళ్ళ వ్యాపారానికి ఉపయోగపడడానికే ఈ భూములు పోయినాయి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ భూములు ఎట్లా పోయినాయి తెలుసు, ఫిలిం నగర్ ఎట్లున్నది తెలుసు. ఇన్ని భూములు పోయినాక ఇప్పుడు డౌన్ ట్రోడెన్ పీపుల్ కోసం ఇచ్చిన భూములు కూడా మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థలకు వెళ్ళడం అనేది చాలా దుర్మార్గము. ఇది తెలంగాణ వాదులు ఎవరైనా కూడా దీనికి ఎవరు ఒప్పుకోరు. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ఏమందంటే, ఆ కులానికి సంబంధించిన వాళ్ళతోని ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తే దాని డెవలప్మెంట్ వాళ్ళ చేతిలో పెడతామన్నది. లేని ఏడల గవర్నమెంటే చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళేం జవాబు ఇస్తున్నారు, మాకు ఆదాయం లేదు కాబట్టి మేము కార్పొరేట్ వాళ్ళకి ఇస్తే ఆ పైసలతో మేము అది చేస్తాం, మీ పని బిజినెస్ చేసుడా. నేను అనేది గవర్నమెంట్ బీసీలకు పైసలు ఇస్తూనే ఉన్నది, ఫండ్ ఉన్నది, ప్రతి ఏటా ఇస్తుంది. ఆ పైసలు తీసుకోండి, మీ జాతిలో ఫండ్ మొబిలైజ్ చేసి చేసుకోండి. మీరు తీసుకుపోయి వాళ్ళకి కట్టడానికి ఇస్తే ఆ భూమిలో వాళ్ళు కడతారు. 20-25 ఏళ్ళు వాళ్ళే డెవలప్ అవుతారు. వట్టి పుట్నాల పైసలకే లీజ్ అది. కాబట్టి ఆ లీజులు అసలు వీళ్ళ పని సంక్షేమం ఉండాలి, కానీ వ్యాపారం వీళ్ళెందుకు చేయాలి దాన్ని పట్టుకొని? డబ్బులు లేవని చెప్తా అన్నారు కదా, అందుకే భూములను కూడా అట్లా తాకట్టు పెట్టే స్థితికి వచ్చింది అనేది ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు సభలో. రేపు అమ్మేస్తాడు. ఇప్పుడు బీసీలకు ఇచ్చిన భూమి అది బీసీల ఆస్తి. ఇప్పుడు దీంట్లో నా పాత్ర ఏంటంటే, నేను జియో నంబర్లు, మెమో నంబర్లు బహిరంగ చేసిన. ఇప్పుడు పిల్లలు, ఆ జాతికి సంబంధించిన పిల్లలు అవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు. అరే ఇది నా ఆస్తి అన్నప్పుడు వాళ్ళు కదులుతారు, వాళ్ళు నిలదీస్తారు. ఇక వాళ్ళంతా ఇదొక పెద్ద ఉద్యమం రగలబోతుంది. ఇప్పుడు వీళ్ళు కనుక దీన్ని ఇప్పట్లోనే సరి చేసుకొని కరెక్ట్ అనిపిస్తే సరాసరి. నేను వాళ్ళని ఇంకా ఏం వాయిస్ కూడా రేజ్ చేయలేదు. మీ ఆలోచన అట్లా ఉండుండొచ్చు కాక మంచి కోసమే అని మీరు అనుకున్నవచ్చు, కానీ అది మీకు నష్టం చేకూరుస్తుంది. కార్పొరేట్లన్నీ ఈ రకంగానే తీసుకుంటాయి, పైసలు ఆశ చూపించే తీసుకుంటాయి, ఆదాయం చూపించే తీసుకుంటాయి. ఆ తీసే దాంట్లో ఎంత కుట్ర ఉన్నది, ఎన్నెన్ని భూములు పోయినాయి, అది మనం చైతన్యం చేయాల్సిన అవసరం వచ్చింది. లక్కీగా ఏంటంటే ఆ జాతికి సంబంధించిన పిల్లలే కొంతమంది బయటకు వచ్చేసి ప్రశ్నిస్తున్నారు. అది తెలంగాణ ఉద్యమం నేర్పిన విద్య అది. కాబట్టి ఊరూరు ప్రశ్నిస్తారు. అంటే ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు కట్టబెడుతున్నారనే అస్తిత్వంపై దాడి అంటున్నారా, లేకపోతే తెలంగాణ ఉన్న కార్పొరేట్ సంస్థలకు ఇస్తే మీకేం ప్రాబ్లం లేదా? కాదు, అది ఫస్ట్ బేసికల్లీ టెక్నికల్లీ అదొక ఉల్లంఘన. ఇట్లా ఇచ్చిన భూములను లీజుకి కానీ విక్రయించడానికి కానీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా గవర్నమెంట్ జీవో ఇస్తే ఏమన్నా ఉండొచ్చు, ఇంకో జీవో రావాలి. అయితే వీళ్ళు గవర్నమెంట్తో అనుబంధం ఉన్నారు కాబట్టి గవర్నమెంట్తో జీవో తెచ్చుకున్నట్టు ఈజీ. నేను అనేది గవర్నమెంట్ జీవో ఇచ్చినా కూడా మేము తిరగబడతాం. నువ్వు సంక్షేమం కోసం ఇచ్చి లీజులు చేసుకో అని జీవో ఎట్లు ఇస్తావు నువ్వు? కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అంటే గతంలో కూడా కేసీఆర్ ఈ యొక్క టైప్ ఆఫ్ చేసినట్టున్నాడు కదా భూములను, ఆయన కూడా అమ్మేసిండు. ఇప్పుడు గతంలో కేసీఆర్ కానీ ఇప్పుడు ఈయన కూడా ఏడ భూమి ఉంటే ఏడ అమ్ముదాము. వీళ్ళకి ఏం అలవాటు అయిపోయిందంటే, ఫ్రీ అవి ఇవి మొదలుపెట్టిండ్రు. దళిత బంధు, ఈ బంధు, ఆ బంధు అనుకుంటా స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఆయన చేసిన వాటికి వీళ్ళు 6 గ్యారంటీలని వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. గెలవడమే ధ్యేయంగా ఇద్దరు కూడా డిసైడ్ అయినరు ఉన్నమాట. అది నడపడానికి వచ్చే రెవెన్యూ కంటే కూడా, ఇప్పుడు రెవెన్యూ ఎట్లుంది, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే ఆడ నుంచి మళ్ళీ తిరిగి ఫండ్స్ వస్తే అది ఖర్చు పెట్టాలి. అయితే వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ కానీ అప్పులు కానీ ఎంత ఎక్కువైపోయినాయి అంటే,
భూములు అమ్ముకొని అది ఫుల్ఫిల్ చేసే పరిస్థితికి ఉన్నది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా అది ఫుల్ఫిల్ చేయడానికి భూముల మీద పడ్డారు. అది అందరికి తెలిసిన విషయమే. అయితే దాన్ని మనం నేచురల్గా ఖండించవచ్చు. కానీ నువ్వు గరీబోళ్ళ కోసము బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఇచ్చినటువంటిది తీసుకుపోయి మళ్ళీ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చుడు అనేది దుర్మార్గం. అంటే వాళ్ళు లీజుకే ఇస్తున్నారు కదా, ఏం అమ్మన్నట్లు ఎక్కడ దాఖలాలు కనిపిస్తున్నాయి. అరే ఇంకా అమ్ముతారు కూడా, లీజు కూడా వాళ్ళకెందుకు ఇస్తున్నారు? నేను అనేది మీ జాతిలోనే ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోండి, నాణ్యమైన విద్య పెట్టండి, మీ పిల్లలకు ఒక సైన్స్ స్కూల్ లాగానో ఏదో ఒకటి మంచి తయారు చేయండి, వాళ్ళని పిలిపించి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మళ్ళీ మీరు తీసుకుపోయి లీజ్ ఇచ్చి వాళ్ళు ఏదో 2 సీట్లు ఇస్తారట, 4 సీట్లు ఇస్తారట, ఇదంతా కూడా లావాదేవీల కోసమే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు రఫీ గారు వ్యతిరేకమా? నేను మొత్తం సంక్షేమానికి టోటల్గా వ్యతిరేకం కాదు. మీరు సంక్షేమం ఇచ్చిన దాన్ని సంక్షేమం కోసం వాడండి, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని 2-3 లబ్ధి కోసం మీరు జీవోలు ఇవ్వద్దు అంటున్నా నేను. అది అంటే ఇప్పుడు భూములే కాకుండా భవనాలు కూడా లీజుకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉందా తెలంగాణలో? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఆ ప్రయత్నం చేసిందా? ఆల్రెడీ చేసేసిందే కాదు. ఇప్పుడు కుర్మ సంఘములకు ఒక భవనం ఉందట ఆల్రెడీ, దాని పక్కకు ఖాళీ జాగా కూడా ఉంది. అయితే మొత్తం ఇచ్చేసే ప్లాన్లు ఉన్నారు వీళ్ళు. అంటే భవనంతో పాటు ఇంకా భవనాలు చైతన్య నారాయణ వాడు కట్టుకుంటాడు ఇప్పుడు ఎన్నో కోట్లు పెట్టి. వాడు అది ఫినిష్ అయ్యేదాకా కట్ చేసుకుంటాడు పైసలు. వీళ్ళకి ఇచ్చేది కొద్దిగానే ఉంటుంది. వాడు 20 ఏళ్ళు దాంట్లో ఉండి వాడు ఎంత బిజినెస్ చేసుకుంటాడు? ఇది నారాయణ చైతన్య సంక్షేమం జరుగుతుంది, కానీ వీళ్ళకి ఒరిగేది ఏముండదు. ఇప్పుడు వీళ్ళకి సంక్షేమం కావాలంటే ఆ ఉన్న భూమిలోనే ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఫండ్ రైజ్ చేయండి. ఫండ్ రైజ్ చేసి మీరు కట్టుకోండి. అంత భూమి గవర్నమెంట్ ఇచ్చింది, దాంట్లో డౌటే లేదు. అది అభినందిస్తున్నా నేను కేసీఆర్ని. ఈ అంశంలో ఒక తక్కువ కింది జాతులకైనా భూమి ఇచ్చేయడం అనేది మంచి ఆలోచన. ఒకరికి ఇయ్యలే, మొత్తం జాతికి ఇచ్చిండు. అయితే జాతి బాధ్యత అది రక్షించుకున్నాడు. అది రక్షించుకోండి అని చైతన్యపరచడం మా బాధ్యత. అంటే ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా అదే. అంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ చర్యని ఖండిస్తూ జాతిని కూడా చైతన్యపరచడమేనా? 100%. జాతికి ఇచ్చిన భూమికి జాతికి తెలియకుండానే నువ్వు కిందికి వెళ్ళి వాష్ చేసేస్తే ఎట్లా? జాతిని చైతన్యం చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన ఒక న్యూట్రల్ పర్సన్ని, నాకు కులాల మతాలు ఏమి ఉండయి కాబట్టి నన్ను పెట్టినరాడా ఏది అధ్యక్షత వహించమని. ఎందుకు మళ్ళీ కులాల పంచాయతీ అది. అయితే ఆడ కూర్చున్న మంచిగా బ్రహ్మాండంగా నిర్వహణ జరిగింది. నాకు కూడా తృప్తిగా ఉన్నది. చాలా రోజుల తర్వాత మంచి ఉద్యమం చేసే అవకాశం నాకు దొరికింది. అయితే లక్కీగా అందరు కూడా ఒక తాటి మీదకి వచ్చిండ్రు, ఇక నిలదీయడానికి రెడీ ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మాకు పదే ఉద్యమాలు చేసుడు మాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, మా పనులు మాకున్నాయి. కానీ మీరు మొత్తానికి ఎసరు కొట్టేటట్టు అయినప్పుడు మేము బతికి ఉండి రావాలే కదా. నేనేమంటానా, కుర్మ సమాజంలో కూడా ప్రొఫెసర్లు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలే? యువతనే వచ్చింది ఎక్కువ శాతం. ఏదో సంఘాలు. కంచా ఐలయ్య గారు కూడా అదే సామాజిక వర్గం అనుకుంటున్నా. అవును, ఆయన గురించి కూడా ఇవాళ ఎవరో ఆయన మాట్లాడినరు, ఆయన ఏదో విమర్శించినరట, మీ స్థాయి ఏందని ఆ ఎదుటోళ్ళకు వాళ్ళు అనుకున్నారు. నేను దాంట్లో నా బాధ్యత ఏముండే? ఆ పర్సనల్ది ఈడెందుకు, ఎజెండా మీద వెళ్ళండి అని కూడా నేను చెప్పడం జరిగింది వాళ్ళకు. వాళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేసినారు. అయితే నేను అనేది కంచేలయ ఉండొచ్చు, ఇంకెంతో మంది అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, ఆయన పాపులర్ అయిన మనిషి ఉండొచ్చు. ఆయనలాగా కుర్మ సమాజంలో అసలు ప్రొఫెసర్లు బుద్ధిజీవులే లేరా? చాలామంది ఉన్నారు, పైసలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావాలి, బాధ్యత ఏకం కావాలి. నేను యాక్చువల్లీ యూత్ని నమ్ముతున్నా. ఎవరికైతే అవసరమో వాళ్ళకి చదువు అవసరం, భవిష్యత్తు అవసరం, ఎదుగుదల అవసరం. వాళ్ళు చైతన్యం అయితే మామూలుగా ఉండదు రెవల్యూషన్. వీళ్ళకి అండగా అడ్వైజర్లుగా ఒక మోరల్ సపోర్ట్గా ఈ బతికున్న పెద్ద మనుషులు రావాలి కదా బీసీల తాలూకు. వాళ్ళు రాలేదంటే మరి వాళ్ళు ఏదో ఫాల్ట్ ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వానికో ప్రభుత్వంలో ఉన్న ఆ జాతి వాళ్ళకో లొంగినట్టు, వీళ్ళ దిక్కొస్తే కరెక్ట్ ఉన్నట్టు. ఇది ఒక లిట్మస్ పేపర్ లాంటిది, ఎవడు ఎటుంటాడో చూసుకునే టైం ఇది. ఇప్పుడు మీరు చైతన్యం చెప్పారు ఇప్పటిదాకా, జాతిని మేల్కొల్పడం, ఈ బీసీ సంఘాలకు ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం. ప్రెస్ మీట్ వరకే ఆపగలుగుతారా, ఇంకేమైనా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటుంది? అది ఇక్కడ ఏమైపోయిందంటే నాలాంటి తెచ్చిన వాళ్ళు, నాకు రోగం ఉన్నది, నేను కమిట్ అయినా అంటే వాళ్ళు నిద్రపోయినా నాకు లేపుడు అలవాటు మొదటి నుంచి. 100%. ఎందుకంటే నాకు ఏడ పాయింట్ దొరికిందంటే, నేను తెలంగాణ వాదిని, బేసిక్గా తెలంగాణలో నా కాంట్రిబ్యూషన్ ఉంది, నేను బతికే ఉన్నా. ఇప్పుడు నాకు కాన్షియస్ ఏమంటుంది అంటే, అరే పోయి ఎవరి మీద పోరాటం చేసినామో ఈ రకంగా మళ్ళీ వాళ్ళే భూములు తీసుకొని ఇదేందనే కాడ నేను బాగా కదిలినా.
అర్థమవుతుందా? ఇక మిగతాది వాళ్ళు టేకప్ చేయాలి కదా. నేను ఎంత దాకా తీసుకుపోతా? ఇప్పుడు అడుగుతున్నా చూడండి, ఆ జాతికి సంబంధించిన ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్, బిజినెస్ వాళ్ళు రావాలి. రాకుంటే మరి మీరు అటు ఉన్నారా ఇటు ఉన్నారా అని అడుగుతున్నా. నా పని అది. తర్వాత పబ్లిక్కి కూడా జియో నంబర్లతో సహా ఇవి చూసుకొని ఒకసారి. మీ ఆస్తి కోకాపేట్లు ఉన్నది రా బాయ్, మీకు అంత ఆస్తి ఉన్నది, మీరు తిరిగి వచ్చి మీ ఆస్తిని కాపాడుకోనని అంటున్నాను నేను. నా పాత్ర అది. ఇప్పుడు వెలుగుమట్ల ఉన్నది, మీ మనతొలి వెలుగోళ్ళు, కాలోజీ, మీరు అందరు పోయినరు, మీకు ధన్యవాదాలు. మీ ద్వారా మాకు తెలిసింది. తెలిసినాక నేను ఊకున్నానా? మళ్ళీ నేను వచ్చిన నిద్రపోను. మళ్ళీ తర్వాత ఏంది, మీ రఘువే నాకు ఆ వీడియో క్లిప్పింగ్స్ తర్వాత ఆ జీవోలు ఇచ్చిండు. ఇస్తేనే కదా నేను రాహుల్ గాంధీకి పంపినాకనే వాళ్ళకి మొట్టికాయలు వేస్తే కవరింగ్ చేసిండ్రు. అది ఇదంతా వెనక నుండి చేసే పనులు ఎక్కువ ఉంటాయి ముంగట రావడం కంటే. ముంగట అవసరమైనప్పుడు వస్తాం తప్పితే మా ఎక్కువ పని బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది. మేము సక్సెస్ సాధించినాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏ స్ఫూర్తి అనేది. కేసీఆర్ ఒకప్పుడు 2000 ఎకరాల ఫిలిం సిటీ అనౌన్స్ చేసిండ్రు రాచకొండల, గుర్తుందా? ఒక్క మీటింగ్తోనే ఆపగలిగినాం, మేము విజయం సాధించినాం. అది మా విజయాలు. తర్వాత ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అది డివైడ్ చేయము, మేము ఇట్లనే బతుకుతామన్నారు. మేము ఏడ బతకనిచ్చినాం? అయ్యేదాకా 500 మందితో ధర్నా చేసినాం. ఐఏఎస్ ముంగట్నే చెమటలు పట్టినాయి. 2 నెలల్లో డివిజన్ అయింది. కానీ ఎంతవరకు పోరాటం చేయాలి? ఇప్పుడు గద్దర్ అవార్డులు అన్నారు, మళ్ళీ అదే అస్తిత్వానికి దెబ్బ. అవార్డు ఏమో పేరు తెలంగాణ ఉంది, అవార్డులన్నీ మళ్ళీ ఎటుపోతున్నాయి. ఇక్కడ బీసీ జాతికి సంబంధించిన భూమి ఎటుపోతుంది, లీజు మళ్ళీ అటే పోతుంది. ఇప్పుడు వెలుగుమట్లది మీకు వచ్చింది, దాంట్లో మేము కూడా కమిట్ అయినాం. ఎవరు రాజీ పడ్డా ఏమైనా ఇప్పుడు 61 ఎకరాల 7 గుంటల 31 ఎకరం 7 గుంటల అనేది నడుస్తుంది. 31 ఎకరం 7 గుంటలు అనేటోళ్ళు అందరు కుమ్మక్కైనట్టు, 61 ఎకరం 7 గుంటలు అనేటోళ్ళు అందరు పేదల పక్షం ఉన్నట్టు. ఇది ఫిల్టర్ చేసుకున్నాం. ఇప్పుడు మా పోరాటం ఎవడు వచ్చినా రాకున్నా ఏమున్నా దశల వారీగా చేస్తాం. మీకు అభినందనీయం, మీ ఛానల్ వాళ్ళు చేస్తుండ్రు, మీతో మేము కూడా ఉన్నాం. మీరు ఆగినా మేము ఆగాం. పేదలకు కష్టం వస్తే మనతొలి వెలుగు ఛానల్ అనేది ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా దూసుకెళ్తుంది. అందుకే కదా మన కనెక్షన్ ఏర్పడ్డది. మీరు అట్లున్నారు కాబట్టి కనెక్షన్ ఏర్పడ్డది. లేకుంటే మీకు మాకేముండేది? మా ఈ ఉద్యమాలు, ఈ కన్సర్న్ మనల్ని కలిపింది. లేకుంటే ఈ ఆప్యాయత ఎందుకు? కాబట్టి మీకు అభినందనలు. మీరు కూడా ఈ బీసీ భూముల రక్షణకు మీరు నేను చెప్పే అవసరం లేదు, మీరు చేస్తారనే నమ్మకం నాకుంది. నాకు ప్రభుత్వం మీద కూడా అట్లాంటి నమ్మకం ఏర్పడి ఉంటే ఎంత బాగుండేది. అట్లాంటి ప్రభుత్వం రావాలి తెలంగాణలో. థ్యాంక్ యూ. ఈ బీసీ కులాలకు సంబంధించిన సంక్షేమానికి ఉపయోగించే భూములను కార్పొరేట్ విద్యా సంస్థలకు కట్టబెడుతుంది ప్రభుత్వం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు కూడా. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన భూములు, తర్వాత బిల్డింగ్స్ కూడా వాళ్ళు చైతన్యం కావాలని చెప్తా ఉన్నాడు. రఫీ గారు నిద్రపోయే వ్యక్తి కాదు, చాలా ఉద్యమాలు చేసినోడే, ప్రశ్నిస్తాడు బాగా. మరి సంక్షేమానికి ఇచ్చినప్పుడు సంక్షేమానికే వాడాలి. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని ఆ సంక్షేమానికి ఇచ్చినటువంటి భూములను అమ్మితే పద్ధతి కాదు కదా. దీనిపై పోరాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.